హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు D9 టీవీ న్యూస్. సో మొత్తానికైతే ఈ కులగణన ఏదైతే రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందో ఈ కులగణన చేపట్టిన తర్వాత రీసెంట్గానే మంత్రివర్గం మొత్తం మంత్రిమండలి మొత్తం దాన్ని ఆమోదించారు. ఆమోదించిన తర్వాత అసలు ఏ కులం ఎంత శాతం ఉంది అని చెప్పేసి కూడా పబ్లిక్ అనౌన్స్ చేశారు. సో దీని మీద ప్రస్తుతం వచ్చేసి అసెంబ్లీ వేదికగా చర్చలు అనేవి నడుస్తూ ఉన్నాయి. ఈ కుల గణనపై పలువురు విమర్శలు చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలోని బీసీలు జనాభాపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలు చెబుతోందని మండిపడుతున్నారు. గతంలో పోల్చి చూస్తే బీసీలు జనాభా ఎలా తగ్గుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణలో ఏ లెక్కన చూసినా 50-52% బీసీలు ఉన్నట్లు తెలుస్తోందని, కానీ ప్రభుత్వం 46.25% మాత్రమే ఉన్నట్లు తేల్చడం బాధాకరమన్నారు. సకల జనుల సర్వేకు ఇప్పటి సర్వేకు 21 లక్షల బీసీ జనాభా తేడా కనిపిస్తోందన్నారు. కేవలం ఓసీల జనాభా పెరిగి బీసీ ఎస్సీ ఎస్టీ జనాభా తగ్గుతుందా అని ప్రశ్నించారు. సో ప్రస్తుతానికి ఇదే ఎక్కువ హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మొన్ననే తిన్మార్ మల్లన్న గారు ఈ అంశానికి సంబంధించి ఈ బీసీ కులానికి సంబంధించి ఏదైతే ఈ పర్సంటేజ్ వెల్లడించారో 46.25% ఉన్నారని చెప్పేసి ఏదైతే వెల్లడించారో ఆ వెల్లడించిన తర్వాత ఆయన ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీద ఫైర్ అవుతూనే ఉన్నారు. సో రీసెంట్గానే మనం చూసాం, ఆయన స్టూడియోలోనే ఈ కులగణనకు సంబంధించిన ఈ పత్రాలు మొత్తం ఆయన కాల్చివేయడం జరిగింది. ఇది ఒక బోగస్ సర్వే, కంప్లీట్గా బీసీ కులాలను లేకపోతే బీసీ పాపులేషన్ని తగ్గించే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ వాళ్ళు తప్ప నిజంగా కులగణన అయితే జరగలేదు, నిజమైన కులగణన కాదు ఇది అని చెప్పేసి కూడా ఆయన పత్రాలని రీసెంట్గా కాల్చివేయడం జరిగింది. ఆయన కాదు, అనేక మంది బీసీ నాయకులు, ఇటు ఆర్ కృష్ణయ్య కావచ్చు, ఇలా అనేక మంది బీసీ నాయకులు కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇది కులగణన మొత్తం ఈ సర్వే బయట పెట్టిందో దాని మీద కూడా మండిపడుతున్నారు. అసలు గతంలో ఇదే కులగణనకు సంబంధించి ఇదే సర్వేకి సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇలాంటి సర్వేనే చేసింది అప్పుడు. సో ఇలాంటి సర్వే చేసినప్పుడు అప్పుడు ఏది ఈ బీసీల శాతం ఎంత వచ్చిందంటే 52% వచ్చింది గతంలో, ఏది కేసీఆర్ గారు సర్వే చేయించినప్పుడు. బట్ ఇప్పుడు 52% ఉన్న బీసీలు 46కు పడిపోవడం ఏంటి? ఇంకా పెరగాలి కానీ ఎలా తగ్గారు అంటే గతంలో చాలా తక్కువ ఉన్న ఈ ఓసీలు పర్సెంటేజ్ అయితే ఏదైతే ఉందో ఆ ఓసీలు ఇప్పుడు పెరగడం ఏంటి? బీసీలు తగ్గడం ఏంటి? ఓసీలు పెరగడం ఏంటి? ఓ పక్క ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా తగ్గడం ఏంటి? ఇదే ఇప్పుడు మొత్తం కాంట్రవర్సీ నడుస్తుంది. దీని మీద అందరూ ఫైర్ అవుతున్నారు. అంటే ఇది కంప్లీట్గా బోగస్ సర్వే. కేవలం ఓసీలను తమ పర్సంటేజ్ని ఎక్కువగా చూపించుకొని వాళ్ళు లబ్ధి పొందడానికి చూస్తున్నారు తప్ప నిజంగా కులగణన అనేది ఒరిజినల్గా జరగలేదు, ఫేక్ ఇది అని చెప్పేసి కూడా చాలామంది బీసీ నాయకులు మండిపడుతున్నారు. ఇక మరొక అంశం మనం చూసుకున్నట్టయితే కులగణన సర్వేలో బీసీల జనాభా తగ్గడంపై బీసీ మేధావుల ఫోరం సైతం పలు ప్రశ్నలు లేవనెత్తింది. 2014 సమగ్ర సర్వేలో బీసీల జనాభా 1.85 కోట్లు ఉంటే అంటే దాని శాతం వచ్చేసి 51%. ఇప్పుడు 1.64 కోట్లు అంటే 46% మాత్రమే ఉందని ఫోరం నేతలు అంటున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మహిళల ముస్లింల జనాభా 25.49 లక్షలు తగ్గిందని, అదే సమయంలో ఓసీల జనాభా 15.89 లక్షలు పెరిగిందన్నారు. ఇది ఎలా సాధ్యమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సో 2014లో మన అందరికీ తెలుసు, కేసీఆర్ గారు సర్వే నిర్వహించారు. ఇలాంటి సర్వేని ఇప్పుడు ఏదైతే ఈ కులగణన సంబంధించి రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ సర్వే చేసిందో అలాంటి సర్వేనే 2014లో కూడా జరిగింది. అప్పుడు ఈ పర్సెంటేజ్ ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉండే, ఈ క్యాలిక్యులేషన్ మొత్తము బేరేస్ చేసుకుంటూ ఇప్పుడు బీసీ నాయకులందరూ ఫైర్ అవుతున్నారు. గతంలో ఇదే బీసీ జనాభా వచ్చేసి 1.85 కోట్లు ఉండే, అంతమంది జనాభా ఉండే తెలంగాణలో. ఇప్పుడు కేవలం 1.64 కోట్లు మాత్రమే ఉన్నారు. అంటే బీసీ జనాభా ఆల్మోస్ట్ 20 లక్షల మంది తగ్గిపోయారు. ఎలా తగ్గారు? జనరల్గా ఈ బీసీ సంఖ్య అనేది పెరగాల్సింది పోయి ఎలా తగ్గింది
అసలు వీళ్ళు కావాల్సినంగానే తగ్గించేశారు అని చెప్పేసి కూడా ఇప్పుడు అనేక మంది బీసీ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఫైర్ అవుతున్నారు. కేవలం ఒక్క బీసీ వాళ్ళదే కాదు, ఇక మిగతా కులాలకు సంబంధించి ఇటు ఎస్సీ కావచ్చు, ఇటు ఎస్టీ కావచ్చు, ఇటు ముస్లింలు కావచ్చు, వీళ్ళు జనాభా కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయింది. గతంలో కంపేర్ చేస్తే 2014తో కంపేర్ చేస్తే ఇప్పుడు వచ్చిన ఈ సర్వేలో ఆల్మోస్ట్ తగ్గిపోయింది. కానీ ఈ ఎవరైతే ఓసీలు ఉన్నారో వీళ్ళ సంఖ్య మాత్రం పెరిగింది. వీళ్ళది ఎలా పెరిగింది, వాళ్ళది ఎలా తగ్గింది అని చెప్పేసి ఇప్పుడు అనేక మంది ఫైర్ అవుతున్నారు. ఇక మరొక అంశం మనం చూసుకున్నట్టయితే, తెలంగాణ ప్రజలు సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఉపాధి, ఇతర అంశాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం కులగణన సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. ఆదివారం సర్వే నివేదిక కేబినెట్ సబ్ కమిటీ అందింది. నేడు కేబినెట్ భేటీలో చర్చించి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టనున్నారు. నివేదిక ప్రకారం తెలంగాణలో ఓబీసీల జనాభా 46.25%, ఓసీల జనాభా వచ్చేసి 15.79%, ఎస్టీల జనాభా 10.45% కాగా ఎస్సీల జనాభా 17.43%గా నివేదిక సమర్పించారు. ముస్లిం మైనారిటీల బీసీల జనాభా 10.08% మంది కాగా అందులో ఓసీల జనాభా 2.48%గా పేర్కొన్నారు. అంటే ఇక్కడ ముస్లింలో కూడా 2 కేటగిరీస్ ఉంటాయి. ఇందులో ముస్లింలో కూడా ఓసీలు ఉంటారు, ముస్లింలో కూడా బీసీలు ఉంటారు. సో ముస్లిం మైనారిటీ బీసీలు వచ్చేసి 10% మంది ఉన్నారు. ముస్లిం మైనారిటీ ఓసీల జనాభా వచ్చేసి 2% మంది ఉన్నారు. 2.48% అనేది ఉంది. సో కంప్లీట్గా 2014ను ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ సర్వే కూడా కంప్లీట్గా మొత్తం ఈ పర్సంటేజ్ మొత్తం కూడా తగ్గిపోయింది. సో దీని మీద అయితే ప్రస్తుతానికి తీన్మార్మల్ అయితే చాలా ఫైర్ అవుతున్నారు. దీనికి సంబంధించి కేటీఆర్ గారు కూడా రీసెంట్గా అసెంబ్లీలో ఇదే ప్రస్తావించారు. అరే మీ పార్టీ ఎమ్మెల్సీనే అసలు ఈ కులగణన సర్వే మొత్తం బోగస్ అని చెప్పేసి ఆయన ఈ పత్రాలన్నీ తగలబెట్టేశారు. మీరేమో ఇది గొప్ప అచీవ్మెంట్లా మీరు భావిస్తున్నారు, మీరు ఇదో అసలు గొప్ప అచీవ్మెంట్లా మీరు దీన్ని అసెంబ్లీలో కూడా దీని మీద చర్చిస్తున్నారు అని చెప్పేసి కూడా రీసెంట్గా కేటీఆర్ గారు దీని మీద మాట్లాడడం జరిగింది. కేటీఆర్ గారు కాదు, కవిత గారు కావచ్చు, ఇటు హరీష్ రావు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఈ అనేక కాంట్రవర్సీస్ వస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ నేతల్లోనే దీని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఆబ్వియస్లీ ఇటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు రెచ్చిపోయి మరి మాట్లాడే పరిస్థితి ఇప్పుడు ఏర్పడిపోయింది. సో పక్క అయితే రేవంత్ రెడ్డి గారు ఇది మా అచీవ్మెంటు, ఎస్ మేము ఈ ఫిబ్రవరి 4వ తారీఖు అసలు తెలంగాణ చరిత్రలో రచించబడ్డ తేదీ ఇది, మేము అసలు ఒరిజినల్ కులగణన మేము చేసాం, గతంలో కేసీఆర్ గారు చేసిన సర్వే ఏదైతే ఉందో అది కంప్లీట్ బోగస్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతుంటే, అరే మీ పార్టీ ఎమ్మెల్యేలే మీ పార్టీ ఎమ్మెల్సీలే దీన్ని బోగస్ అని చెప్పేసి పేపర్లు తగలబెడుతున్నారు, అది ఒకసారి మీరు చూసుకోండి, ఇంక మీరు ఇది మా అచీవ్మెంట్ అని మీరు ఎలా దీన్ని డప్ప కొట్టుకుంటున్నారు అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సో మొత్తానికైతే ఈ కులగణన కూడా ఓ రకంగా ఒరిజినల్ కాదనే అభిప్రాయం ప్రజల్లో కూడా ఏర్పడిపోయింది. ఆల్రెడీ దాని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. సో బీసీల సంఖ్య తగ్గడం అనేది కూడా చాలా పెద్ద చర్చలకు దారితీస్తుంది. సో ఇది వీడియో అంటే ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.